చాలా ఐపీఎస్ గా అసలు చాలా బాగా యాక్షన్ చేశాడు. చాలా హ్యాపీగా అనిపించింది. బుల్లితెర నుంచి చూసాం కదా మేము. ఇప్పుడు సినిమా దీని మీద చూసేటప్పటికి చాలా ఆనందంగా ఉంది. ఎక్సలెంట్ గా చేశాడండి. చాలా చాలా బాగా చేశాడు. అంటే సాంగ్స్ అన్ని బాగా నచ్చాయంటారు. అన్ని అసలు ఫైట్లు అయితే ఇరక్కొట్టేశాడండి. ఫైట్లు చాలా బాగా చేశాడు. సినిమా మాత్రం చాలా బాగుందండి. అందరూ కంపల్సరీ చూడాల్సిన సినిమా. స్టోరీ ఉంది, ఫైట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి దీంట్లో. మొత్తం అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది. అన్ని యాంగిల్స్ లో బాగుంది. చాలా బాగుంది. సూపర్ సూపర్ సూపర్. సినిమా చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎక్సలెంట్. ఎక్కడ కూడా బోర్ అనేది అవ్వలేదు. సినిమా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా, అంటే ఈ సినిమాని అందరూ కూడా చూడాలి. ఎందుకంటే సమాజంలో మార్పు అనేది అంటే ఇలా ఇలా కూడా ఒక మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ కోసం మీరు అందరు కూడా చూడాలి. ఎందుకంటే ఆ మెసేజ్ అనేది మీరు చూస్తే కానీ తెలియదు. ఎందుకంటే నేను చెప్తే కాదు, అవునా? చూడండి అందరు. మూవీ వాజ్ గుడ్. బాగుంది. ఒక మూవీ బాగుంది. ఒక రకంగా ఒక మంచి సినిమా. కంబ్యాక్ ఇస్తారంటారా? ఆర్కే నాయుడుది బాగుంది. డైరెక్షన్ ఎక్సలెంట్ గా, టేకింగ్, షార్ట్స్ చాలా చాలా బాగుంది. ఎక్సలెంట్ మూవీ బ్రో. హీరో యాక్టింగ్ కానీ, డైరెక్షన్ కానీ, మ్యూజిక్ కానీ, ప్రొడ్యూసర్స్ ఎక్సలెంట్ మూవీ. సూపర్ సినిమా. 100 మూవీ. ఆర్కే సాగర్ కంబ్యాక్ మూవీ అనమాట. అప్పట్లో మొగల్ రేకుల సినిమా సీరియల్ రిలీజ్ అయినప్పుడు ఎలా అయితే అభినందించావో హ్యాపీగా ఫీల్ అయ్యి ఇప్పుడు కూడా అలా ఒక మంచి మెసేజ్ సినిమా ఇచ్చాడు అనమాట. భయ సినిమా గుద్ద బాగుంది. సారీ, బూతులు మాట్లాడకూడదు. అయితే సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఈ కాలంలో అమ్మాయిల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు కానీ, అక్రమాలు కానీ, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక మంచి స్టోరీతో ఒక ఇన్వెస్టిగేషన్ అయితే మంచి స్టోరీతో వచ్చారు డైరెక్టర్ గారు అయితే. కానీ వీర మహిళల గురించి చూపించారు. ఈ రోజుల్లో ఉన్నటువంటి వీర మహిళలు అబ్బాయిలు కూడా ఎలా చంపుతున్నారో అది కూడా ఒకటి చూపించినట్టయితే ఇంకా బాగుండేది. కానీ ఓవరాల్ గా అయితే నేనైతే చాలా బాగుంది. ఎంటర్టైన్ అవుతారు, అందరూ వచ్చి చూడొచ్చు. విరిసే మొగలి రేకులు విరిసే మామూలుగా లేదనమాట. మనసులో ఆయన అది ఒక ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. 100 మూవీ ఖచ్చితంగా చూడండి. మొగల్ రేకులు అయితే ఎంత ఫేమస్, ఈ సినిమా కూడా అంతే ఫేమస్. మామూలుగా ఉండదు అంటే. ఆర్కే నాయుడు గారి బ్యాక్ చాలా బాగుంది మూవీ. అందరూ తప్పకుండా చూడండి. సినిమా చాలా బాగుంది. సస్పెన్స్ థ్రిల్లర్ సూపర్ ఉంది. ఫైటింగ్ అయితే ఖాళీ వేరే ఉంది. ఇంకా పోలీస్ క్యారెక్టర్ అయితే ఇంకా వేరే ఉంది. పోలీస్ క్యారెక్టర్ వేరే ఉంది. ఖాళీ బస్సు అంటే బస్సు ఉంది. ఎంజాయ్ చేయరు. వేరే ఉంది ఖాళీ. సూపర్. చాలా బాగుంది సినిమా మాత్రం. వేరే నిజంగా చెప్తున్నా, హార్ట్ఫుల్ గా చాలా బాగుంది సినిమా. ఆర్కే నాయుడు బ్యాక్ అనిపించింది బ్రో. సినిమా చాలా బాగుంది. ఫైట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, ప్రతి ఒక్కరికి మంచి క్యారెక్టర్ దొరికింది. హీరోయిన్స్ కూడా చాలా బాగా అనిపించింది సినిమా. ఎక్కడ కానీ బోర్ లేదు. చాలా సస్పెన్స్ ఉన్నాయి సినిమాలో. ఒకప్పుడు ఆర్కే నాయుడు మున్నాని ఎలా చూసామో చక్రవాకం సీరియల్లో, ముగల్ రేకుల్లో, సో అలా అనిపించింది సినిమా చూస్తుంటే. ద బెస్ట్ కంబ్యాక్ ఎవర్ అని అనిపించింది. అంత బాగుంది సినిమా. చాలా బాగుంది సినిమా అయితే. 100 టైటిల్కి తగ్గట్టు సినిమా ఉంది. స్టోరీ కూడా చాలా బాగుంది. అంటే అమ్మాయిలు ఎదుర్కొంటున్న కొన్ని సంఘటనలు చూపించాడు సినిమాలో. అది చాలా ప్లస్ పాయింట్ సినిమాకి. అంటే ప్రతి ఒక్క అమ్మాయి చూడాల్సిన సినిమా ఇప్పుడు జరుగుతుంది. అంటే మనకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు బ్యాక్ స్టెప్ వేయకుండా మనం ముందుకు ఎలా మనం స్ట్రాంగ్గా ఉండి ముందుకు వెళ్ళి సాధించుకోవాలి. ఏ కష్టాన్నైనా అమ్మాయిలు తన ఒంటి చేతితో సాధించాలంటూ ఏది ఉండదు అనే ఉద్దేశంతో తీశాడు సినిమా. చాలా బాగుంది. చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి ఒక్క అమ్మాయి చూడాల్సిన సినిమా. అలాగే ఫ్యామిలీ కూడా చూడాల్సిన సినిమా. ప్రతి ఒక్కరు చూడండి, ఎంకరేజ్ చేయండి. చాలా బెస్ట్ మూవీ అనిపించింది నాకు. ఆర్కే నాయుడు కూడా యాక్టింగ్ బాగుంది. హీరోయిన్స్ యాక్టింగ్ బాగుంది. విష్ణుప్రియ చాలా కీలకమైన రోల్ చేసింది. తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సో చాలా బాగుంది బ్రో. బీజియం కానీ, సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, ఎమ్మెల్యే వార్నింగ్ సీన్ కానీ అన్నీ చాలా బాగా అనిపించాయి. ఇక్కడ కూడా బోర్ లేదు. మంచి సస్పెన్స్తో రన్ అవుద్ది సినిమా. మంచి హిట్ కొట్టే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి సినిమాలో. చాలా బాగుందమ్మా. సాగర్ గారు చాలా బాగా చేస్తారు. అన్నిటికన్నా కూడా చాలా థీమ్ అయితే చాలా బాగుంది. మహిళలకు బాగా నచ్చుద్ది. అది చాలా బాగా తీస్తారు, బాగా యాక్ట్ చేస్తారు. సినిమాలోకి మంచి కంబ్యాక్ ఇచ్చారంటారా? సీరియల్ అంతకుముందు నేను చూడలేదు, కానీ ఇక్కడ బాగుంది. యాక్షన్ అయితే చాలా బాగా చేస్తారు. బాగుంది, అంతా బాగుంది. ప్రొడ్యూసర్ కి హ్యాట్స్ ఆఫ్. ఈ ప్రాజెక్ట్ తీసుకున్నందుకు అన్ని సూపర్ ఉన్నాయి. బాగుందండి, చాలా బాగుంది. మీకు అంటే మొగల్ రేకుల దావా సినిమాలోకి రావడం, అది కంబ్యాక్ ఇవ్వడం అంటారు. అంటే ఎప్పుడో రావాల్సింది. నిజంగానే చాలా బాగా చేశారు. సో గ్యాప్ ఇవ్వకుండా చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. అందులో ప్రొడ్యూసర్స్ ఐడెంటిఫై చేసి మంచి
ఇట్స్ బెస్ట్గా వచ్చింది. మాకు ఇలాంటి మూవీ చూసినందుకు చాలా ఆనందంగా ఉందండి. సాగర్ గారు అంటే మాకు ఎప్పటి నుంచో కూడా చాలా అభిమానం. మొగల రేకులు ప్రతి ఎపిసోడ్ కూడా చూసాము. ఆయన కలవడానికి కూడా చాలా ప్రయత్నం చేసామండి మేము. ఆయన ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉంటారని ఆయన ఫోన్ నెంబర్ కోసం చాలా ప్రయత్నం చేసాం. ఆయన చాలా గొప్పగా చేశారు. ఇక ముందుటి కూడా ఇట్లాంటి పాత్రలు చాలా అభివృద్ధి పదంలో ఉండాలని చాలా సంతోషంగా ఉంది మాకు. సినిమా చూస్తున్నంతసేపు కూడా కళ్ళంట నీళ్లు వస్తూనే ఉన్నాయండి. ఇలాంటి యాక్టర్ ఈ క్యారెక్టర్కి ఈయనే సరిపోతారు అని అనిపించేలా చేశారు. ఆయన నాకంటే చాలా చిన్నవారైనా సరే నా 2 చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ క్యారెక్టర్కి ఆయన మాత్రమే చేయగలరు అనే ఒక అభిప్రాయం మాకు ఏర్పడ్డదండి. ఆయనకి నిజంగా చాలా సంతోషం అండి. నా ఆశీర్వాదాలండి. ఎలా కనిపిస్తుంది? ఎక్సలెంట్, మస్ట్ వాచ్. ప్రతి లేడీ, ప్రతి ఉమెన్, ప్రతి చిన్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో గ్రోనప్ అమ్మాయిని తీసుకొని మరీ చూడాలి సినిమా. బికాస్ ఎక్కడ మనం తప్పు చేస్తున్నామనే అమ్మాయికి ఒక థాట్ ప్రొవోకింగ్ బ్రెయిన్ ని ట్విస్ట్ చేసే ఒక మూవీ. ఆర్కే గారు చాలా ఎక్సలెంట్ సబ్జెక్ట్ తీసుకున్నారు. ఐఎమ్ రియలీ హ్యాపీ. దుష్ట శిక్షణ శిక్ష రక్షణ అంటారు. దుష్ట శిక్షణకి మనం ఎవడైతే దుష్టుడు ఉంటాడో వాడు శిక్షిస్తే దాన్ని రక్షించడానికి పోలీసు ఉన్నారు. ఐపీఎస్ ఆర్కే మూవీ అయితే చాలా బాగుంది. చాలా బాగుంది సార్. ఆర్కే సార్ పెర్ఫార్మెన్స్ అయితే పీక్స్ బస్టర్. చాలా బాగుంది. ఫ్యామిలీ పరంగా అయితే మొత్తం కుటుంబ సమేతంగా వచ్చేది సినిమా చూడాలి. నేనైతే 100% రికమెండ్ చేస్తాను ఈ మూవీ పక్కగా చూడాలి. ఎక్సలెంట్ మూవీ అండి. ప్రతి ఇంట్లో కూడా ఒక విక్రాంత్ లాంటి అబ్బాయి ఉండాలని కోరుకుంటారు. ప్రతి తల్లి తన బిడ్డ విక్రాంతిలానే ఉండాలనుకుంటుంది. ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా. ఈ కాలంలో వచ్చిన ఎక్సలెంట్ మూవీ అన్నమాట. ఆడపిల్లలు నిజ జీవితంలో ఎదుర్కొంటున్న ఎలాంటి అన్ని సమస్యలు చూపించారు. ఆల్మోస్ట్ ఎవ్రీ ఉమెన్ షుడ్ వాచ్ ద మూవీ. ఎవ్రీ చైల్డ్ షుడ్ వాచ్ ద మూవీ. ఫ్యామిలీలో ఆడవాళ్ళని వాళ్ళు అర్థం చేసుకునే తీరు, వాళ్ళ ఫ్యామిలీ ఇచ్చే సపోర్ట్ ఎలా ఉండాలి అనేది ఈ విక్రాంత్ మూవీలో మనకి చాలా స్పష్టంగా చూపించారు. కంగ్రాచులేషన్స్ ఆర్కే సార్. ఆల్రెడీ మూవీ సూపర్ హిట్.